హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్పెరిమెంట్స్ విత్ ప్రసాద్. గైస్, పార్ట్ 3లో మనం ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఆర్డినోకి ఎలా కనెక్ట్ చేయాలో చూపించాను కదా. నెక్స్ట్ అలాగే ఫింగర్ ప్రింట్ అనేది ఒక ఐడి ఇస్తే స్టోర్ అవుతుందని చెప్పా కదా. ఇప్పుడు మనం ఇచ్చే ఫింగర్ ప్రింట్ అనేది అది కనుక కరెక్ట్గా స్కాన్ అయ్యి సక్సెస్ అయితే దాని యొక్క ఐడి అనేది ఎలా చూపిస్తుంది అనడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. గైస్, ఇది ఆర్డినో యాప్ మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ నేనైతే కోడ్ అనేది ఇస్తున్నాను. కోడ్ ఇచ్చి దాన్ని కంపైల్ చేశాను. తర్వాత ఈ కోడ్ అనేది ఆర్డినోకి అయితే ఎక్కిస్తున్నాను. ఇప్పుడు కనుక కంపైల్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మానిటర్ ద్వారా మనం ఆ ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ అనేవి కరెక్ట్గా వర్క్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఇక్కడ కనుక మీరు చూస్తే ఇక్కడ నేను చూపిస్తాను. చూసారు కదా, మానిటర్లో ఇలా చూపించింది. ఇప్పుడు నేను ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది కనెక్ట్ చేసి చూపిస్తాను. ఆల్రెడీ పార్ట్ 3లో ఇది ఎలా కనెక్షన్ ఇవ్వాలి ఏంటని చూపించాను. సో ఇప్పుడు దాని కంటిన్యూషన్. ఇప్పుడు మనకు ఫింగర్ పెట్టంగానే అది కరెక్ట్గా స్కాన్ అయితే ఇంకో ఫింగర్ ప్రింట్ ఐడి 1 అని చూపించి దాని యొక్క ఐడి కూడా చూపిస్తుంది. సో సక్సెస్ అయితే, ఒక సక్సెస్ అవ్వకపోతే నాట్ ఫౌండ్ అని చూపించింది. సో ఎలా అన్నమాట వర్క్ అవుతుంది. గైస్, కోడ్ కావాలంటే కనుక కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ అలాగే మన వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేస్తే నేను కూడా తెలుసుకుంటాను. నెక్స్ట్ అలాగే మీకు ఎలాంటి వీడియో కావాలో కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు కావాల్సిన వీడియో అయితే నేను చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ అడిగిన వీడియోస్ అయితే నేను చేస్తున్నాను. అలాగే గైస్, నేను ఐఓటీ సిరీస్ స్టార్ట్ చేశాను కదా, మీకు ఆర్డినోకి ఎలా కనెక్ట్ చేయాలి ఏంటి అని చెప్తున్నాను. నెక్స్ట్ అలాగే ప్రతి ఒక్క కాంపోనెంట్ దాని యొక్క యూజ్ ఏంటి, అది ఎలా ఆర్డినో కనెక్ట్ చేయాలో కూడా చేద్దాం అనుకుంటున్నాను. మీలో అది ఎంతమంది కావాలో కింద కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేనైతే చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్స్ కింద చూపిస్తున్నాను. చూసారా, ఫింగర్ ప్రింట్ అయితే సక్సెస్ అవుతేనే ఫింగర్ ప్రింట్ ఫౌంటైన్ సంథింగ్ ఐడి అని చెప్తుంది కదా, అలా అయితే చూపిస్తుంది. ఒకవేళ కనుక కాకపోతే కాదనమాట. ఆ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేవి ఆల్రెడీ స్టోర్ ఉన్నాయి కదా, వాటిని ఎలా డిలీట్ చేయాలంటే ఇక్కడ ఇంకో కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ఇచ్చేసి మనం ఆర్డినోలో కంపైల్ చేస్తే ఆటోమేటిక్గా ఉన్న ఫింగర్ ప్రింట్స్ మొత్తం కూడా డిలీట్ అయిపోతాయి అనమాట. అంటే 127కి 127 అన్నీ కూడా న్యూగా ఉంటాయి. సో ఇదన్నమాట ఇవాళ మన వీడియో. సో గైస్, వీడియోని లాస్ట్ వరకు అయితే చూసినందుకు థ్యాంక్స్. జై హింద్. నెక్స్ట్ అలాగే మీకు ఎలాంటి వీడియో కావాలో కింద కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.